అది ఏప్రిల్ 2024. అంటార్క్టికాలో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగింది. అసలు ఏం జరిగిందని చూసినప్పుడు అంటార్క్టికా మహాసముద్రంలో ఒక భయంకరమైన క్రూరమైన జీవి ఆకారం కనిపించింది. అది చూడటానికి పెద్ద జీవి తలలాగా కనిపించడం సైంటిస్టులు కూడా గమనించారు. అయితే ఆ భయంకరమైన జీవి నీళ్ళ లోపల నుంచి బయటికి రాబోతుండగా అంటార్క్టికా మహాసముద్రంలో నీటి మట్టం పెరిగిందని, దాంతో పాటు విచిత్రమైన భయంకరమైన శబ్దాలు కూడా వస్తున్నాయని చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రేడార్ లో కనిపించిన తల మాత్రమే టెక్సాసోరస్ల కంటే పెద్దగా ఉందని చెప్తున్నారు. అంటే ఆంధ్ర తెలంగాణ కంటే దాని తల 2 రెట్లు పెద్దది. మీరు రీసెంట్ గా చూసుకున్నట్లయితే సముద్రం నుంచి చాలా జీవులు బయటకు వస్తున్నట్లు వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. అంటే సముద్రం నుండి డోమ్ ఫిష్ సముద్ర తీరానికి రావడం, అండ్ ఒడిశా బీచ్ లో వందల తాబేళ్లు బయటికి రావడం, కేరళలో కొన్ని లక్షల చేపలు ఒడ్డుకు రావడం, ఆస్ట్రేలియాలో 150కి పైగా తిమింగలాలు ఒడ్డుకొచ్చి చనిపోవడం, అండ్ సముద్రం నుంచి యాంగ్లర్ ఫిష్ బయటికి రావడం. యాక్చువల్ గా ఈ డీప్ సీ ఫిషెస్ అంత ఈజీగా బయటికి రావు. అవన్నీ వేటినో చూసి భయపడుతున్నాయి. ఇవి ఇంత త్వరగా అసలు బయటకు ఎందుకు వస్తున్నాయి? ఈ ఇన్సిడెంట్లన్నిటికీ సముద్రంలో ఉండే ఈ జీవికి ఏమైనా సంబంధం ఉందా? నాసాకి ఈ విషయం ముందుగానే తెలిసి సైలెంట్ గా ఉందా? బైబుల్లో ఈ జీవి గురించి మెన్షన్ చేశారు. ప్రళయం వచ్చే ముందు ఈ జీవి మేల్కుంటుందని. ఇప్పుడు ఈ జీవి మేల్కొందా? ఈ జీవికి సంబంధించిన చాలా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అసలు ఈ జీవి కథ ఏంటి? అసలు ఈ వీడియోలో ఇప్పుడు జరుగుతున్న అన్ని ఇన్సిడెంట్ కి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. 2025 లో నిజంగానే ప్రళయం రాబోతుందా? నేను వీడియో పెట్టిన వెంటనే మీ దగ్గర రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అలా పెట్టుకున్నారు కదా. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదామా? సముద్రంలో నిద్రిస్తున్న ఒక పెద్ద జీవి, దాని చుట్టూ భగభగ మండే మంటలు. ఏ జీవి దాని దరిదాపుల్లో కూడా రాలేదు. ఈ జీవి సముద్ర లోతుల్లో దాగి ఉంది. ఒక్క రోజు అది బయటకు వస్తుంది. ఆ రోజు సముద్రం అంతా సునామీలతో, భూమంతా భూకంపాలతో కంపించిపోతుంది. దాని పేరే లివ్యతాన్. దీని గురించి బైబిల్లోను, జీస్ మైథాలజీలోను మెన్షన్ చేసి ఉంది. వారి కథల ప్రకారం దేవుడు భూమిని సృష్టించినప్పుడు 3వ రోజు అతి భారీ పామును సృష్టించాడు. అది మామూలు పాము కాదు. దాని పొలుసులు ఇనుము లాంటి బలంతో ఉంటాయి. ఆ పాము చాలా పెద్దగా ఉంటుంది. అలాగే డ్రాగన్ లాగా మంటల నోట్లో నుంచి పెద్ద పెద్ద జ్వాలలు వస్తుంటాయి. దానిని ఓడించడం అసాధ్యం. అంతటి అసాధారణంగా ఆ పామును సృష్టించాడట దేవుడు. భూమిపైన మంచి చెడులను బ్యాలెన్స్ చేసేదానికి ఈ పామును సృష్టించాడు. అలాంటి పాము ఒకటి కాదు, 2 సృష్టించబడ్డాయి. అయితే ఆ 2 పాములు కలిసి ప్రపంచాన్ని ఎక్కడ వినాశనానికి గురి చేస్తాయని దేవుడు గ్రహించి మగపామును మాత్రమే ఈ భూమి మీద ఉంచాడని వాళ్ళ పురాణాలలో రాసుకున్నారు. తర్వాత ఈ పాముని సముద్ర లోతుల్లో బంధించాడట దేవుడు. ఈ పాము బయటకు వస్తుందంటే ఈ ప్రపంచం త్వరలోనే అంతమవుతుందని అర్థమట. ఈ పాము శరీరం అంతా పూర్తిగా మంటలతో, రక్తంతో కప్పబడి ఉంటుందట. ఈ పాము కేవలం తన తోకను ఊపితే చాలు భూమిలో భూకంపాలు ప్రారంభమవుతాయట. అలాగే ఈ పాము నిద్రలేచేసరికి ఈ భూమి భయంకరమైన కాలంలో ఉంటుందట. దాని ఊపిరి భూమి పైన పెద్ద అగ్ని పర్వతంలా పేలుతుందట. అనేక ప్రాంతాలలో భారీ సునామీ ఏర్పడతాయి. ఈ పాము గురించి మరో రహస్యం, ఇది ఎంత భారీగానైనా మారిపోగలదట. అక్రోస్ సూర్యుడిని కూడా మింగేయగలదట. ఇప్పుడు మీకు చిన్న ప్రశ్న రావచ్చు, అదేమిటంటే ఈ పామును ఎదిరించేదానికి ఎవరు లేరా అని. కానీ దేవుడు తనను ఆరాధించే వాళ్ళని మాత్రమే తనను రక్షించుకుంటాడని, ఎవరైతే తనను ఆరాధించారో వాళ్ళందరినీ శిక్షించేదానికి లివ్యతాన్ని సృష్టించాడని ఆ జూస్ పురాణాలలో రాసుకున్నారు. బైబుల్లో కూడా ఈ క్రియేచర్ గురించి ఏమని ఉందంటే, ఈ భూమి మీద అన్ని అధికారాలు మనుషులకే ఇచ్చి అన్ని జంతువుల్ని మనుషులకు లోబడేట్టు చేశాడని, ఒక్క జంతువుని మాత్రం మనుషులకి లోబడకుండా చేశాడని, దానినే మనం లివ్యతాన్ అంటున్నాం. నాకు ఈ బైబిల్ అధ్యాయాలు సరిగ్గా తెలియదు, కొంచెం అర్థం చేసుకోండి. బైబుల్లో గాడ్ క్రియేటెడ్ మాన్స్టర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని సృష్టించిన 5 రోజుల తర్వాత ఈ మాన్స్టర్ ని సృష్టించాడని బైబుల్లో ఉంది. అండ్ బైబుల్లో ఇది కూడా ఉంది, యు బ్రోక్ ద హెడ్స్ ఆఫ్ లివ్యతాన్ ఇన్ పీసెస్. అంటే లివ్యతానికి 1 కంటే ఎక్కువ తలలున్నాయని, దేవుడు అన్ని తలకాయలను తొలగించాడని బైబుల్లో ఉంది. అండ్ గూగుల్ మ్యాప్స్ లో చూసిన ఈ ఆకారాన్ని చూసి ఇదే లివ్యతాన్ అని ప్రపంచమంతా నమ్ముతుంది. అండ్ ఈ క్రియేచర్ ఇప్పుడు మేల్కొంది. అండ్ దానిని చూసి సముద్ర చేపలన్నీ భయపడి బయటకు వస్తున్నాయని ప్రజలు ఇప్పుడు నమ్ముతున్నారు. అలాగే ఇప్పటి వరకు సముద్రాన్ని కేవలం 20% మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగారు. మనుషులు ఇప్పటి వరకు 70 కిలోమీటర్ల లోతుకు మాత్రమే వెళ్ళగలిగారు. ఇంకా మహాసముద్రం ఎంత ఉందో ఎవరికి తెలియదు. అందుకే లివ్యతాన్ ఖచ్చితంగా సముద్రం లోపల ఉంటుందని అందరూ నమ్ముతున్నారు. అయితే ఈ గూగుల్ మ్యాప్స్ లో కనిపించేది నిజంగా ఏమిటంటే సోటియా ప్లేట్స్ అనేవి ఉంటాయి, టెక్టానిక్ ప్లేట్స్. అవి సౌత్ ఆఫ్రికా, అంటార్క్టికాకి మధ్యలో లొకేట్ అయి ఉన్నాయి. ఈ గూగుల్ మ్యాప్స్ ని జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి రీఅసెంబుల్ అయ్యి ఒక స్నేక్ ఆకారంలో కనిపిస్తుంది. మరి ఈ చేపలన్నీ దేని చూసి భయపడుతున్నాయి? ఒడిశాలో 70 లక్షల తాబేళ్లు. మరి ఎందుకు వచ్చాయి అంటే ఇవి ప్రతి సంవత్సరం వస్తాయి, అంటే గుడ్లు పెట్టడం కోసం. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎక్కడ పుట్టాయో అక్కడ గుడ్లు పెట్టడానికి తిరిగి వస్తాయి. కేరళలో చేపలన్నీ ఒడ్డుకు రావడం చూసాం కదా, దీన్నే సార్డెన్ రన్ అంటారు. అంటే చల్లటి నీటి కోసం ఈ చేపలన్నీ ఒడ్డుకొచ్చాయి అన్నమాట. ఇదేం ఫస్ట్ టైం అయితే కాదు, చాలా సార్లు ఇలా వచ్చాయి. ఆస్ట్రేలియాలో చాలా తిమింగలాలు ఒడ్డుకొచ్చాయి కదా, వాటిని ఫాల్స్ కిల్లర్ వేల్స్ అంటారు. తిమింగలాలన్నీ ఒక చోట నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళ గ్రూప్ లోనే ఒక లీడర్ ని ఎంచుకుంటాయి. అదే లీడర్ మ్యాగ్నెటిక్ ఇన్బ్యాలెన్స్ వలన
ఇంజూరీస్ వల్ల రూట్ మర్చిపోతే ఈ తిమింగలాలన్నీ ఇలా ఒడ్డుకొచ్చేస్తాయి. మొన్న తస్మానియాలో 300కు పైగా తిమింగలాలు ఒడ్డుకొచ్చేసాయి. అక్కడ ప్రభుత్వం దాన్ని ఎంత తిరిగి సముద్రంలో పంపించాలనుకున్నా అవి అనారోగ్యంలో ఉండడం చేత సముద్ర అలల తీవ్రత వల్ల మళ్ళా తిరిగి వచ్చేసాయి. ఇదే ఫస్ట్ టైం కాదు, ఇలా చరిత్రలో చాలా సార్లు జరిగింది. ఏజెన్సీలో ఈ స్క్వేర్ షేప్ అలలు కనిపించే కదా, 2 డిఫరెంట్ వేవ్స్ రైట్ యాంగిల్ లో నుంచి ఒక లెఫ్ట్ యాంగిల్ లో నుంచి కొలాప్స్ అయినప్పుడు ఈ స్క్వేర్ షేప్ అలలు కనిపిస్తాయి. స్పెయిన్ లో ఏదైతే యాంగిలర్ ఫిష్ కనిపించిందో ఇంత ముందు కూడా ఇలానే కనిపించింది, కానీ చనిపోయి. స్పెయిన్ లో కనిపించిన యాంగ్లర్ చాలా ఇంజూర్ అయ్యింది, అందుకే అది పైకి వచ్చేసింది. పైకి వచ్చిన కొద్దిసేపటికి అది చనిపోయింది. అండ్ మెక్సికోలో కనిపించిన ఈ చేప పేరే డూమ్స్ డే ఫిష్. అది కోస్టల్ ఏరియాకి ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే సబ్జుగేటింగ్ యాక్టివేషన్ అవుతుందో అవి ఆ చేంజెస్ ని అస్సలు తట్టుకోలేవు, బయటకు వచ్చేస్తాయి. ఏదైతే మనం ఓవర్ ఫిష్ చూస్తామో అది సీరియస్ గా ఇంజూరియస్ అయితే అయ్యింది, అందుకే అది రిటర్న్ ఓషన్ లోకి వెళ్ళలేకపోయింది. అండ్ ఓషన్ లో జరిగే అబ్నార్మల్ యాక్టివిటీస్ కి అండ్ ఈ లివితన్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫేక్ న్యూస్ చూసి అస్సలు భయపడకండి. అండ్ ఈ ఎంటైర్ విషయం గురించి మీడియా అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా నా వీడియోస్ మీకు డైలీ చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేషన్ లో ఉండండి. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ కిషోర్ ఫ్యాక్ట్స్. బాయ్.